ఎప్పుడు కూడా మన చరిత్ర స్కూల్లో మనందరం నేర్చుకుంది కానీ ఇప్పటికీ నేర్పుతుంది కానీ మన ధర్మం తాలూకు లేదంటే మన చరిత్ర తాలూకు గొప్పతనం ఎవరు చెప్పరు. ఎంతసేపు అక్కడ ఓడిపోయాం, వాళ్ళు వచ్చి మొఘలాయలు వచ్చి కొట్టారు, లేదంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొట్టారు తప్ప మన చరిత్ర తాలూకు గొప్పతనాన్ని, సనాతన ధర్మాన్ని పాటించిన పరిపాలకులు ఎంత బలంగా చేశారు, అన్ని మతాలకి ఎలా స్థానం కల్పించారో చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం భక్తి కాకుండా చరిత్ర కూడా చెప్పాలి. దీనికి చాలా చాలా అవసరం. ఉదాహరణకి నేను మొన్న మదురై మీనాక్షి అమ్మ టెంపుల్ కి వెళ్తే అక్కడ పూజారులు లోపల చూపిస్తా ప్రధాన పూజారులు ఎలాగ మధుర మీనాక్షి అమ్మ మూల విగ్రహాన్ని ఎలా దాచిపెట్టారు, విదేశీ రాజులు వస్తున్నప్పుడు దాన్ని ముష్కరులు వచ్చినప్పుడు ఎలా దాన్ని కాపాడారు. చాలా కాలం తెలియదు ఇలాంటి చరిత్ర నాకు వెళ్తే గానీ నాకు తెలియదు. ఇలాంటి మనని ముఖ్యంగా దాని బదులు ఒక పక్కనే దురక్రమణదారులు వచ్చి ఎలాగా ఇదే మూల విరాట్ విగ్రహం అని చెప్పి ఒకటి దాడి చేశారు. అంటే శివలింగం ఉంటుంది, శివలింగాన్ని దాడి చేస్తే శివలింగం మధ్య కట్ అయిపోయింది. ఆ ఘాటు ఉంటుంది, కత్తి ఘాటు. కానీ అలాంటిది చరిత్ర అందరికీ తెలిస్తే, మన గత చరిత్ర తెలిస్తే ఇది ఎంత అవసరం మనకి, మనం ఎంత కాపాడుకోవాలి. మనం ఏమనుకుంటామంటే ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం అన్ని మతాలు సమానమే, కానీ అన్ని మతాలు సమానం అని చెప్పిన హిందూ ధర్మాన్ని పదే పదే అందరూ సాగు కొడతా ఉంటే మటుకు నాకు ఇబ్బంది అనిపించింది.